నమస్కారం. ఇవాళ సెప్టెంబర్ 5 మీకు అందరికి తెలిసినదే. ఎందువల్లంటే ఇది చాలా ముఖ్యమైన రోజు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఉపాధ్యాయ వృత్తికి వన్నెదిచ్చిన మహానుభావుడు. అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహానుభావుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం చేసుకుంటారు. ఆయన ఉపాధ్యాయ వృత్తికి వన్నెదిచ్చారు. ప్రపంచంలో ఎన్నో రకాల వృత్తులు ఉంటాయి. వాటిలో అన్నిట్లోకి మొదటి స్థానం నిలిచే వృత్తి ఏదంటే అది కేవలం ఉపాధ్యాయ వృత్తి మాత్రమే. ఎందువల్లంటే వారు పిల్లల నుంచి ఓనమాలు అంటే ఆల్ నుంచి ఏబీసీల నుంచి వాళ్ళ జీవితంలో ఎదిగే వరకు విద్యాబుద్ధులు నేర్పించి వారికి లోకజ్ఞానం గురించి నేర్పించి వాళ్ళని విద్యావంతులుగా తయారు చేస్తారు. ఈరోజు ఇంతమంది వివిధ రంగాల్లో ప్రావీణ్యం సంపాదించుకొని ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్నారంటే వాళ్ళకి మూల కారణం విద్యను నేర్పించిన గురువు, ఆయన ఉపాధ్యాయుడు. కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల్లో కన్నా పవిత్రమైన వృత్తి. ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులు కావాలనే ఆసక్తి ఉంటుంది. అలాగే చాలామంది దాంట్లో ఉపాధ్యాయ వృత్తి ఎంచుకొని సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. వారందరూ కూడా పేరు పేరున నా యొక్క ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు ఉన్నది ఉపాధ్యాయుడు కావాలని, కానీ మాకు దురదృష్టవశాత్తు కాలేకపోయినాం. కానీ ఆ దేవుని దయ వల్ల స్కూల్ కమిటీ చైర్మన్గా ఉండి ఆ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులకు నా చేతులారుగా ఘనంగా సన్మానం చేయడం నా యొక్క అదృష్టంగా భావించాను. అలాగే చేశాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చదువుకున్నారో వాళ్ళ గురువుల్ని ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా స్మరించుకోవాలి. వాళ్ళు నేర్పిన విద్యా బుద్ధుల వల్లనే ఎవరైనా కానీ వారు ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. కాబట్టి ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజు ప్రతి ఒక్కరు కూడా అంటే చిన్నప్పుడు ఎప్పుడో చదువుండొచ్చు, వాళ్ళని ఒక్కసారిగా మన మనసులో తెచ్చుకొని ఒకవేళ డైరెక్ట్గా ఒక కలలేకపోయినా వాళ్ళని మనం స్మరించుకొని మనసులో మనకి ఎవరైతే విద్యాబుద్ధి నేర్పించారో వాళ్ళందరినీ కూడా ఒకసారి తలుచుకొని వాళ్ళు ఎక్కడున్న ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మన మనస్ఫూర్తి కోరుకోవాలి. మనకి తల్లిదండ్రులు జన్మనిస్తారు. అలాగే గురువులు మనకు పాఠాలు నేర్పించి లోకజ్ఞానం నేర్పించి మనల్ని ప్రయోజకులుగా కావడానికి వాళ్ళు తమ వంతుగా తీవ్రమైన కృషి చేసి మనకి ఆ విద్యను అందిస్తారు. మా గ్రామంలోని హై స్కూల్ నందు నేను ఎస్ఎంసీ చైర్మన్గా ఉన్నప్పుడు మా గ్రామంలో పనిచేస్తున్న ఉపాధ్యాయ బృందానికి, ఉపాధ్యాయునులకు అందరికి కూడా మా స్కూల్ పిల్లల ద్వారా సన్మానం చేయడం జరిగింది. నేను కూడా వారిని ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఇలా నాకు ఒక అవకాశం దొరికింది. టీచర్లను సన్మానం చేసుకునే అవకాశం కలిగింది, భాగ్యం కలిగింది. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందువల్లంటే ఉపాధ్యాయులను గౌరవించుకోవడం మనందరి బాధ్యత. మనకి జీవితాంతం గుర్తుపెట్టుకునే గొప్ప మహానుభావులు మనకు ఉపాధ్యాయులు. కాబట్టి వారందరినీ ఒకసారి తలుచుకుంటూ, అలాగే మాకు విద్యాబుద్ధులు నేర్పిన ప్రతి ఒక్క గురువుని తలుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ గోపాల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదములు.